ఓకే, ఏమనుకుంటున్నావు నువ్వు? చేంజ్ చేయాలనుకుంటున్నావు. మరి ఇంట్లో ఉండి ఎప్పుడు తినడం అలా ఉండడం తప్ప నీకు ఇంకోటి చేత కదా. సో ఇటువంటి మాటల్ని ఎదుర్కొంటున్న యూత్, ఒక చిన్న విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం అనేది మనకు ముందు క్లారిటీ ఉండాలి. లేదు, ఏ క్లారిటీ లేదంటే కనీసం క్లారిటీ ఉన్నటువంటి కంటెంట్ అయినా తీసుకొని. సో ప్రతి ఇంట్లో కూడా ఇలా యూత్ అనే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టమైన జాబ్ చేయలేక, వీళ్ళు అనుకున్నది ఏదో చేయలేక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. సో ఒకటి మనం అనేది ఏంటంటే వాళ్ళకి ప్రూవ్ చేయగలిగితే సో వాళ్ళే మనకి మంచి అవకాశాన్ని ఇస్తారు. కనీసం 99% అందరూ ఇవ్వకపోయినా కనీసం అందరూ 1% ఇస్తారుగా. ఆ 1% మీరే ఇవ్వచ్చు కదా మీ పేరెంట్స్. సో మీరు చేయాల్సింది ఏం లేదండి. ఫస్ట్ అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని తెలుసుకోండి ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నన్ను తీసుకోండి ఎగ్జాంపుల్ గా. నేను మంచిగా బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, బ్యాంక్ అంటే స్మాల్ ఫైనాన్స్ అండి సెక్టర్. అందులో జాబ్ చేస్తున్నాను, మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ నాకు అది సాటిస్ఫైడ్గా లేదు. ఇప్పుడు చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే వీడి కాకపోతే ఇంకొకటి వస్తాడు ఆ బ్యాంక్ సంబంధించి. ఇప్పుడు నేను ఆ బ్యాంక్ వర్షన్ చెప్తానండి. ఆ బ్యాంక్ వాళ్ళు, సో ఆ బ్యాంక్ ఏమనుకుంటుందంటే వీడి కాకపోతే ఇంకోటి వస్తాడు, వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు, కానీ మేము ఎక్కడ నిలబడతాం కదా అని చాలా మంది అయితే సో ప్రతి ఒక్క వర్క్ స్ట్రాటజీ ఇలాగే అనుకుంటారు. కానీ ఒక్కటి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక మంచి వాడిని కోల్పోతే సో ఏ బ్యాంక్ అయినా కానీ, ఏ వర్క్ అయినా కానీ, ఏ జోనల్లో అయినా కానీ సో అది ఎక్కువ కాలం ఉండలేదు. కాబట్టి మీ యొక్క స్కిల్స్ అనేవి మీరు లాస్ చేసుకోకుండా మీకు నచ్చిన దాంట్లో మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసి మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇంట్లో వాళ్ళతో ఎటువంటి మాటలు పడకుండా మీరు అనేది ముందుకెళ్ళండి. ఒకవేళ మీకు ఒక మంచి ఐడియా కావాలి, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటే మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఫస్ట్ ఏదో ఒకటి మనం ప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఫస్ట్ నుంచి నేను చాలా ఛానల్స్ పెట్టానండి. కాకపోతే మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఆ ప్రతి ఛానల్లో కూడా నేను ఎలా నేను డెవలప్ చేసుకుంటూ రావాలి, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, సో ఎలా మాట్లాడాలి, ఎలా కెమెరా ఫేస్ చేయాలి, ఎలా అనేది నేను ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాను. నా దగ్గర అసలు మంచి మైక్ ఉండేది కాదండి. నేను ఇంకొక మొబైల్ తీసుకొని దాన్ని వాయిస్ రికార్డ్ చేసి నేను వీడియోలు అనేది చేస్తూ ఉండేవాడిని. కానీ ఏదో ఒక కారణాల వల్ల ఆ మధ్యలో అయితే ఆపడం జరిగేదండి. అంటే నాకు నేనుగా ఆపడం కాదు, సో ఏదో ఒక బలమైన కారణం అనేది, అంటే నేను లైఫ్లో ఎదుగుతున్నాను అనుకునే టైంలో మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడిని. సో ఇలాంటి సమస్యలు ఎదిగినా సరే నేను ఇప్పుడు నిర్ణయించుకున్నానండి. ఒకటి ఫుల్ టైమ్గా మనం అయితే ఇందులో చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఫుల్ టైం ఇందులో చేస్తాను. ఇప్పుడు నా దగ్గర చూసుకుంటే మంచి ల్యాప్టాప్ ఉంది, సో మంచి మైక్ కూడా ఉంది. సో యాజ్ వెల్ యాజ్ ట్యాబ్ కూడా, నాకు ఏదైనా పర్సనల్గా వర్క్ చేసుకోవాలన్నా సరే ట్యాబ్ కూడా ఉంది. ఇందులోనే ఆల్రెడీ ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది. సో ఈ విధంగా నేను అలా స్టార్టింగ్ నుంచి కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. సో ఇక నాకు తెలుసు నేను ఒకటి నిర్ణయించుకున్నాను కాబట్టి అది ముందు వరకు నేను చాలా దూరం వెళ్తాను. సో మంచి ఎఫర్ట్ పెడతాను, నాకు మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. సో ఫస్ట్ మా అమ్మలో చూసుకుంటే వాళ్ళు వద్దు, ఎందుకు రా మంచి జాబ్ మానేసావు, ఈ వీడియోస్ చేయడం వల్ల డబ్బులు ఏమొస్తాయి అని చాలా మంది అన్నారండి. కానీ ఇప్పుడు